నర్సరావుపేట నియోజకవర్గంలో తండ్రి గెలుపు కోసం అహర్నిశలు కష్టపడుతూ తన వాక్చాతుర్యంతో ప్రజలని అరవింద్ బాబుకు పోటు వేసి ఈసారి ఎలాగైనా గెలిపించాలని మంచి వాక్చాతుర్యంతో ఆకట్టుకుంటూ ఉంటున్న అమూల్య గెలిపించుకుంటే ఆయన మనకి సేవ చేయడానికి రెడీగా ఉన్నారు. ఆయన ఒక బీసీ కులం నుంచి వచ్చిన వారు. మన బీసీ కులస్తులు అట్లానే బడుగు బలహీన వర్గాలన్నిటికీ ఆయన ఆశాజ్యోతి. ఆయన ప్రతి ఒక్కరికి సహాయం చేస్తారండి. ప్రతి ఒక్కళ్ళని గుండెల్లో పెట్టుకొని చూసుకుంటారు. ఏమీ అధైర్యపడద్దు, అందరూ ధైర్యంగా ఉందాము. మన అవతలి వాళ్ళు ఎంత గట్టోళ్ళైనా అవ్వచ్చు. మనం మన బలంతో ఆయన కష్టాన్ని ఒక్కసారి గుర్తు తెచ్చుకొని మనస్ఫూర్తిగా మనస్సాక్షికి చెప్పుకొని ఆయనకి ఈసారి ఓటేసి అత్యధిక మెజారిటీతో గెలిపిద్దాము. అలాగే ఎంపీ గారైన లావు కృష్ణదేవరాయని కూడా భారీ మెజారిటీతో గెలిపించాలని అందరినీ కోరుకుంటున్నాను. నియోజకవర్గ ఓటర్ ప్రజలందరికీ నా నమస్కారాలు. నేను నర్సరావుపేట టీడీ ఉమ్మడి అభ్యర్థి అయిన చదలవాడ అరవింద్ బాబు గారి కుమార్తెను డాక్టర్ చదలవాడ అమూల్యని. గడిచిన 5 సంవత్సరాల్లో మా నాన్నగారు చేసిన కష్టానికి ఈరోజు ఏదైతే మేము పర్యటన చేస్తున్నామో 3వ వార్డులో కానీ, అలాగే 45 రోజుల నుంచి మేము చేస్తున్న విస్తృత పర్యటనలో వివిధ రంగాలలో ఉన్న వ్యక్తులు కానీ, డాక్టర్స్, టీచర్స్, లాయర్స్ దగ్గర నుంచి చిన్నపిల్లలు, పెద్ద పిల్లలు, అంటే ముసలా ముతక అందరి నుంచి ఆదరణ, చాలా అనూహ్య స్పందన లభించింది మాకు. అది ఎంతగానో ఆనందంగా అనిపించింది ఈ తిరిగిన 45 రోజులు. కేవలం ఆయన 5 సంవత్సరాల నుంచి ఆయన వృత్తిని, ఆయన కుటుంబాన్ని, ప్రతి ఒక్క అంశాన్ని పక్కన పెట్టి ఓన్లీ రాజకీయం కోసం, ప్రజల కోసం కష్టపడిన వ్యక్తి అరవింద్ బాబు గారు. ఈరోజు ఆయన నష్టపోయిందే ఎక్కువ ఉందండి. ఎంత సంపాదించాడనేది పక్కన పెడితే ఎన్నో వేల కోట్లు, ఎంతో డబ్బు నష్టపోయిన పరిస్థితి. ఇప్పుడు నియోజకవర్గ ప్రజలందరికీ నేను ఒక్కటే మనవించుకుంటున్నాను. ఇది కొద్ది గంటల సమయమే ఉంది మనకి ఎలక్షన్ కి. పోలింగ్ డేట్ మే 13వ తారీఖు. ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలి ఓటుని. ప్రతి ఒక్కరూ ఉదయాన్నే 7:30 కల్లా 7:00కి వెళ్లిపోయి వాళ్ళ ఓటుని క్యాస్ట్ చేసుకోవాలి. అలాగే ఈ 5 సంవత్సరాలు మా నాన్నగారు అరవింద్ బాబు గారు పడ్డ కృషి గుర్తుపెట్టుకొని ప్రతి ఒక్కళ్ళు ఆయనకి సాయం చేయాలి. ఒక్కసారి గెలిపించుకుంటే మిమ్మల్ని అందరినీ ఆయన గుండెల్లో పెట్టుకొని చూసుకుంటారు. 10 మందికి హెల్ప్ చేసే చేతులే తప్పితే ఆయనకి దోపిడీ చేసే అలవాటు అసలు లేదండి. ప్రత్యర్థులు ఎంత బలవంతులైనా అవ్వనియండి. ఈసారి మనం కులం, మతం, డబ్బు, నిక్కరు ఎన్ని పక్కన పెట్టి వీటన్నిటికీ అతీతంగా మనం అరవింద్ బాబు గారిని గెలిపించుకుంటే ఆయన మనకి సేవ చేయడానికి రెడీగా ఉన్నారు. ఆయన ఒక బీసీ కులం నుంచి వచ్చిన వారు. మన బీసీ కులస్తులు అట్లానే బడుగు బలహీన వర్గాలన్నిటికీ ఆయన ఆశాజ్యోతి. ఆయన ప్రతి ఒక్కరికి సహాయం చేస్తారండి. ప్రతి ఒక్కళ్ళని గుండెల్లో పెట్టుకొని చూసుకుంటారు. ఏమీ అధైర్యపడద్దు, అందరూ ధైర్యంగా ఉందాము. మన అవతలి వాళ్ళు ఎంత గట్టోళ్ళైనా అవ్వచ్చు. మనం మన బలంతో ఆయన కష్టాన్ని ఒక్కసారి గుర్తు తెచ్చుకొని మనస్ఫూర్తిగా మనస్సాక్షికి చెప్పుకొని ఆయనకి ఈసారి ఓటేసి అత్యధిక మెజారిటీతో గెలిపిద్దాము. అలాగే ఎంపీ గారైన లావు కృష్ణదేవరాయని కూడా భారీ మెజారిటీతో గెలిపించాలని అందరినీ కోరుకుంటున్నాను.